హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 6వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. అందరూ అలాగే చూస్తున్నారు. ఈమె మా అమ్మ కాదు అని మళ్ళీ చెప్తున్న బాబు వైపు చూసి తెలియని దుఃఖం కలిగింది సహజకు. మాటలు రావటం లేదు అని ఎన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు మాట్లాడే తొలి మాట ఇదా? నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను అని లోపల బాధపడింది సహజ. మరి ఈయన అంటూ సుదర్శన వైపు చూపించారు డాక్టర్ శ్రీకాంత్ గారు. నీకు కన్నతండ్రి కాదా అడిగారు. కాదు కాదు అన్నాడు కోపంగా 5 ఏళ్ల సంతోష్ వర్మ. అక్కడ తనకు తెలిసిన మానసిక డాక్టర్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు శ్రీకాంత్. చాలా చిత్రంగా ఉంది, నిజమేనా అన్నది మానసిక హాస్పిటల్ డాక్టర్. ఫోన్ పెట్టేసిన తర్వాత డాక్టర్ మహిమ గుప్తా బాంబేలో ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు. ఆమె ప్రస్తుతానికి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మీరు వచ్చి కలవండి అని చెప్పింది డాక్టర్ తిలోత్తమ. అలాగే అంటూ ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు మహిమ గుప్తా మనకు అందుబాటులో ఉండటం చాలా అదృష్టం, పదండి వెళదాం. కారణాన్ని ఆమె చాలా సూక్ష్మంగా చెబుతారు. చిన్న బిడ్డ కాబట్టి ఆందోళన పడాల్సిన పని లేదు అని చెప్పారు చైల్డ్ స్పెషలిస్ట్ శ్రీకాంత్. బాబుని పరీక్షిస్తున్న మహిమ గుప్తా అంతా బాగానే ఉన్నాడు అని మొత్తం పరీక్ష చేస్తూ ఉంది. బాబు కళ్ళలో చూడటానికి ముందుకు వంగింది మహిమ గుప్తా. అప్పటికే బాబు కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి. ఒక్క తన్ను తన్నాడు మహిమ గుప్తను. అరే సారీ మేడం అన్నారు సుదర్శన్ గారు. మేము ఎన్నో కేసులు ఇటువంటివి ఇంకా దారుణమైనవి చూసి ఉన్నాము. చిన్నబాబు ఆటలో ఇది ఒక రకం కావచ్చును కదూ అంటూ హిందీలో చెబుతున్నారు మహిమ గుప్తా. బాబు కళ్ళల్లో ఏదో తీవ్రత, నుదురు కూడా ముడిపడుతూ ఉంది పదే పదే అని ఆలోచిస్తున్న మహిమ గుప్తా, చూడు సంతోష్, ఈమె మీ అమ్మ సహజవర్మ, ఇతను మీ నాన్నగారు సుదర్శన్ వర్మ, నీ పేరు సంతోష్ వర్మ అని చెప్తున్న మహిమా గుప్తా మాటకు కాదు 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 అని 3 సార్లు చెప్పాడు బాబు. మరి ఎవరు చెప్పగలవా అన్నది మహిమ గుప్తా. ముఖం కనబడకుండా కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు బాబు. ఇంత చిన్న వయసులో మాట్లాడటానికి ఇష్టం లేని పెద్దవాళ్ళలా ముఖం మీద చెయ్యి అడ్డు పెట్టుకుని చిటపటలాడుతూ ఉన్నది బాబు ముఖం. అందరికీ ఆశ్చర్యం. రేపు కాక ఎల్లుండి మీరు ముంబై రండి బాబుని తీసుకుని. అక్కడ బాబుని పరీక్ష చేయటానికి స్పెషల్ పరికరాలు ఉన్నాయి అని చెప్పి పంపించేసింది డాక్టర్ మహిమ గుప్తా. హడావిడిగా ఆపరేషన్ పని మీద ముంబై ఫ్లైట్కి వెళ్ళిపోయింది. మహిమ గుప్తా చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత ముంబై వెళ్లారు సుదర్శన్ దంపతులు. ఫ్లైట్లో బాబుతో హాస్పిటల్కు చేరుకున్నారు. మహిమ గుప్తా అక్కడ ఉన్న అతి ముఖ్యమైన టెస్టు బాబు కోసం రాశారు. ఆ టెస్టు మహిమ గుప్తా స్వయంగా చేయాల్సి ఉంది. ఇంతలో మహిమ గుప్తకు ఫోన్ వచ్చింది. నేను ఇప్పుడు బయలుదేరుతాను, వస్తున్నా అని ఆందోళనతో నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది మహిమ గుప్తా. మేడం ఆందోళనగా కనిపించారు అన్నారు డాక్టర్ శ్రీకాంత్. అమెరికా నుండి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినట్లు ఉన్నారు. అక్కడి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సంథింగ్ రాంగ్, ఏదో సీరియస్ అని నాకు అర్థమైంది అన్నారు. మన దురదృష్టం కాకపోతే ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం రావటం ఏమిటి? బాబు కేసు అని బాధగా ఆలోచిస్తున్నారు సుదర్శన్, సహజ. మహిమ గుప్తా గారు టేకప్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఆమె అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏర్పడినట్లు ఉంది అని చెప్పి చెప్పక చెప్పింది నర్స్. ఆలోచిస్తూ ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్. సరే, బాబుని ఇంటికి తీసుకువెళ్ళండి. మీరు చాలా నిదానంగా ప్రేమతో చెప్పటానికి ప్రయత్నించండి. ఏదైనా ఇలాగే మాట్లాడినప్పుడు మీరు కాస్త సమన్వయం పాటించాలి. చిన్నబాబు కదా, మన జాగ్రత్త మనం తీసుకోవాలి అని చెప్పారు శ్రీకాంత్. కారులో కూర్చున్న సుదర్శన్ నీరసంగా ఉన్నారు. సహజకు మనసంతా బాధగా ఒడిలో ఉన్న బాబు వైపు చూడాలంటే భయంగా అనిపించింది. కోపంగా ఉన్న సంతోష్ వర్మ ముఖం వైపు చూడటం లేదు సహజ. తల్లిదండ్రుల వైపు చాలా కోపంగా చూస్తున్నాడు సంతోష్ వర్మ. ఇదే మీ పరీక్ష స్వామి, ఇన్నాళ్ళు పిల్లలు లేరు అన్నది బాధ. 2 బిడ్డలను ఇచ్చావు. ఆనందానికి హద్దే లేకుండా జీవితాన్ని సంతోషంగా గడపాలి అని
కొడుక్కి సంతోష్ అని పేరు పెట్టుకుంటే ఇటువంటి పరీక్షలు పెడుతున్నావా తండ్రి అని బాధతో కళ్ళు తుడుచుకుని సహజ రోడ్ల వైపు ఇరుపక్కల ఉన్న షాపులను చాలా ఆసక్తిగా చూస్తున్నాడు బాబు. ముంబై నగరం ప్రముఖులు ఉండే ప్రాంతం. ప్రముఖ సినీ నటులు ఆ ప్రాంతంలో ఉంటారు. సుదర్శన బాబు ఆలోచనలో కారు నడుపుతున్నాడు. సహజ ఆనందంగా లేదు. ఆమె మనసంతా బాధతో అల్లకల్లోలంగా ఉంది. బాబు కూర్చుని నగరం వీధులను గమనిస్తూ చాలా శ్రద్ధగా చూస్తుంటే సహజ సైగ చేసి చూపించింది బాబుని భర్తకు. చూడమని చెప్పటానికి కూడా ఒక రకమైన భయంతో ఉన్నది సహజ మనసు. చేతిలో ఉన్నది తమ బిడ్డే. వాడికి ఉన్నది 5 సంవత్సరాలే. కానీ వాడు మాట్లాడే విధానంతో ఒక రకమైన భయం, ఒక రకమైన బాధ మేళవించి ఆ దంపతుల మనసులు రకరకాల మనోవ్యధ ఆలోచనలతో మిళితమై ఉన్నది. అక్కడ ఒక షాపు, జ్యువెలరీ షాప్. ఇక్కడ ఆపు కారు అని చెప్పటంతో ఆపేశారు కారు. సుదర్శన్ సహజ ఆ షాపులోకి వెళ్ళాలి అని చెప్పాడు బాబు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఇప్పుడు కాదు బాబు, మనకు అక్కడ పని ఏముంది అన్నారు సుదర్శన్ గారు. నాకు పని ఉంది అంటున్న బాబు వైపు భయంగా చూశారు దంపతులు ఇద్దరు. చిత్రమైన కాలంలో ఒక్కోసారి మాటలు నేర్చుకున్న పసివాడి మొదటి మాటకు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుభవంలోకి వస్తే కానీ నమ్మశక్యం కాని విషయం. ఇలాంటి విషయాలు ఎవరూ నమ్మలేరు. కళ్ళతో చూస్తే ఆశ్చర్యానికి తట్టుకోలేరు. సరే పద అన్నారు సుదర్శన్. సహజ బాబును చెయ్యి పట్టుకుని మెట్లు ఎక్కుతుంది. సుదర్శన్ వెనకాలే వెళుతున్నాడు. బాబు బాంబే డైమండ్ గోల్డ్ ప్యాలెస్లోకి వెళ్ళాడు సహజతో. వరుసగా చాలా గోల్డ్ షాపులు ఉన్నాయి, కానీ బాబు గోల్డ్ షాప్ చాలా పెద్దది. ఇక్కడ మనకు ఏమిటి పని? ప్రతి విషయం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సుదర్శన్కు. బాబు పుట్టాక కలిగిన సంతోషం కన్నా కూడా ఆశ్చర్యంతోనే జరిగిపోయింది కాలం. కానీ ఆశ్చర్యం, భయం, బాధ అన్నీ కలగలిపిన కాలం ఇప్పుడు వచ్చింది అని బాధపడ్డాడు సుదర్శన్. ఇక మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తానండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.